ఎవ్రీవన్ మనం ఈరోజు సైన్స్ డే గురించి తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన మన దేశంలో ఒక ప్రత్యేకమైన రోజు జరుపుకుంటాం. అదే జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటే నేషనల్ సైన్స్ డే. కానీ ఆ రోజు ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక ఉన్న గొప్ప శాస్త్రవేత్త ఎవరు? మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మహానుభావుడు సివి రామన్ గారి అద్భుతమైన కథ గురించి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. చంద్రశేఖర్ వెంకటరామన్ గారు 1888 సంవత్సరం నవంబర్ 7వ తేదీన తమిళనాడులో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకు విజ్ఞానం అంటే అపారమైన ఆసక్తి. ఆయన చదువు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా విజ్ఞానంపై ప్రేమ తగ్గలేదు. ఖాళీ సమయాల్లో పరిశోధనలు చేస్తూనే ఉండేవాడు. రామన్ ఎఫెక్ట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆవిష్కరణ. 1928 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన రామన్ గారు ఒక గొప్ప పరిశోధనను ప్రపంచానికి తెలియజేశారు. ఆయన కనుగొన్నది ఏమిటంటే కాంతి లైట్ ఒక పారదర్శక పదార్థం మీద పడినప్పుడు అది దాని స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ ఆవిష్కరణ ప్రపంచానికి రామన్ ఎఫెక్ట్ అని పిలిచింది. ఆ గొప్ప ఆవిష్కరణకు గాను 1930 సంవత్సరంలో ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ లభించినది. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్తగా రామన్ గారు చరిత్ర సృష్టించారు. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఆ రోజునే ఎందుకు జరుపుకుంటాము? రామన్ గారు తన రామన్ ఎఫెక్ట్‌ను ప్రకటించిన రోజు ఆయన ఫిబ్రవరి 28న గుర్తుగా 1986 సంవత్సరం భారతదేశ ప్రభుత్వం ఈ రోజున జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించినది. ఆ రోజు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, పరిశోధన సంస్థలు వివిధ సైన్స్ ప్రోగ్రాంలను నిర్వహిస్తాయి. విద్యార్థులు విజ్ఞానంపై ఆసక్తి పెంచడం ఇదే ఈరోజు ముఖ్య ఉద్దేశం. మనకు రామన్ గారు గురించి నేర్చుకోవాల్సినది ఏమిటంటే కష్టపడి పని చేయడం, ప్రశ్నలను అడగడం, ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలనే తపన. రామన్ గారు చెప్పిన ఒక గొప్ప మాట, ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్ అండ్ నేచర్ విల్ ఓపెన్ ద డోర్ టు ద సీక్రెట్. ముగింపు మిత్రులారా, విజ్ఞానం మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నది. ఒక సాధారణ భారతీయుడు ప్రపంచానికి చూపిన అద్భుతం అదే రామన్ ఎఫెక్ట్. ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా మనము కొత్త విషయాలు తెలుసుకోవాలని సంకల్పం చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని